మా అకామిడేషన్ కాడ నుంచి వెళ్తున్నాం అనమాట. యాష్ మాల్ నడిచి వెళ్ళిపోవచ్చు, ట్యాక్సీ ఎక్కి వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు. చూస్తాకి దగ్గర అనిపిస్తుంది కానీ 2-3 కిలోమీటర్లు ఉంటుంది. పెద్దగా బిల్డింగ్ కనపడుతుంది, దాన్ని వెళ్ళాలన్నమాట. ఇక్కడ వాళ్ళు ఎక్కువ పోస్తారు. రోడ్డు పక్కన డిజైన్ కింద ఎక్కువ రాయి పెడతారన్నమాట. రోడ్డు పక్కన బిల్డింగ్ ఉండవు, ఎక్కువ గార్డెన్ పెడతారు. ఎక్కువ ప్లేస్ ఇలా ఖాళీ జాగాలోని చిప్స్ డిజైన్ రాయి అటువంటివి వేస్తారనమాట. ఆ బిల్డింగు వెనకాలన్నమాట. నేను వెళ్ళి యాష్ మాల్ సిగ్నల్ దగ్గరకు వచ్చాం. సిగ్నల్ కూడా ఉంటుంటారు అనమాట, ఆటోమేటిక్ సిగ్నల్ పడుతుంది. దీన్ని డబ్ల్యూబీ రోడ్డు చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ రిలీజ్ అయింది సిగ్నల్. ఇక్కడ చెయ్యడితే ఆటోమేటిక్గా బ్లింకింగ్ అవుతుంది అన్నమాట. ఇది ఇక్కడ మాకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్, పెద్ద అకాడమీ, పోలీస్ స్టేషన్ అకాడమీ. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఇదంతా గార్డెన్ మంచి. ఉదయం వాకింగ్ కట్ట చాలా బాగుంటుంది లొకేషన్. చుట్టుపక్కల మొత్తం అలాగే ఉంటుంది. రోడ్ల కన్నా ఇదే పెద్దగా ఉంటుంది. అక్కడ ఉన్న ప్లేస్ ఎక్కువ పెద్దగా ఉంటుంది. ఇప్పుడు 9:30-10 అవుతుంది. క్లైమేట్ పొద్దున్న 8 గంటలు ఉన్నట్టుంది. ఇంత దూరం అంత బిల్డింగ్ నుంచి ఇంత దూరం నడిచి వస్తే బస్సు స్టేషన్ ఉంటుంది. మాకు బస్సు అవుతుంది. ప్రతి 20 నిమిషాలకు బస్సు ఉంటుంది సిటీ. ఇప్పుడే బస్సు వచ్చింది. ఈ బస్సు ఎక్కితే సిటీ వెళ్తాం. సిటీ వెళ్ళడానికి కనీసం గంట పడుతుంది ఇక్కడ నుంచి. అయితే నేను ఇప్పుడు సిటీ వెళ్ళను కాబట్టి నడిచి ఎదురుగా పెద్దగా ఉంటుంది యాష్ మాల్. దాని వెనకాలే ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్టు దగ్గర ఉండడం వల్ల ఫ్లైట్లన్నీ బాగా కింద నుంచి వెళ్తాయి. ఇక్కడ ఎంత విశాలంగా ఉందో ప్లేస్. అయితే బస్ స్టాప్కి ఇలా ఉంటుంది ఇక్కడ బోర్డు. ఇది సింగిల్ బస్ స్టాప్, ఒక బస్సే నడుస్తుంది. మళ్ళీ ఇంకో సిగ్నల్ కాడికి వచ్చాను. ఈ సిగ్నల్ దాటి వెళ్తే దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇది సిగ్నల్ లేదు, చెయ్యట్టగలగా బ్లింకింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా సిగ్నల్ పడుతుంది. సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళామంటే పోలీసు పట్టుకుంటే ఇంటికి డబ్బులు 6,000 10,000 కట్టాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. కిలోమీటర్ అయింది. ఇక్కడ సిగ్నల్ పడుతుంది 8. మళ్ళీ సిగ్నల్కి వచ్చి మళ్ళీ ఇక్కడ చెయ్యాలి. చూసారు గార్డెన్ ఎంత బాగుంది. అది అక్కడ వాటర్ వాల్ ఉంది, దాన్ని వాటర్ వాల్ అంటారు. దీన్ని డబ్ల్యూబీ. ట్రైన్ కింద ఇది ఉంది, అది ఫెరారీ వాల్డ్. ఇది యాష్ మాల్. దాని వెనకాల షీ వాల్డ్ అని, షీ వాల్డ్ దాని వెనకాల ఉంటుంది. ఇవన్నీ దగ్గర ఉంటాయి చుట్టుపక్కల. సిగ్నల్ పట్టేది మళ్ళీ నడిచి వెళ్తుంది. అసలు ఇక్కడ మెయిన్ టూరిస్టులకి డెవలప్మెంట్ చేస్తారు బాగా. ఎక్కడ మనకి అక్కడ కూర్చుంటాకి క్లాస్ గార్డెన్ ఎక్కువ ఉంటుంది. గార్డెన్ మన ఇంటికాడ పార్కుల్లోకి వెళ్తే గార్డెన్ ఉంటుంది, ఇక్కడ అలాగే ప్రతి చోట గార్డెన్ ఉంటుంది. ఇటువంటి బైక్స్ ఉంటే ఫోన్లో యాప్లో డౌన్లోడ్ చేసుకుని ఆటోమేటిక్గా మనం తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడ పట్టి అక్కడ. అది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరకు వచ్చేసాం. నడక ప్రయాణం అరగంట ఉంటుంది, కంపల్సరీ అరగంట. యాక్చువల్లీ నేను ఆ సిగ్నల్ దాటుకుని రావాలి, ఇంకా షాపింగ్ రోడ్ కాబట్టి మధ్యలో అడ్డపడి వచ్చేస్తాను. సిగ్నల్ ఎక్కువ దాటాలంటే టైం వేస్ట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే చెత్త చెదారం వేరు రోడ్ల మీద. అంటే చాలా నీట్గా ఉంటుంది, మెయింటెనెన్స్ ఇప్పటికప్పుడు చేస్తారు. ఇది యాష్ మాల్, చాలా పెద్ద మాల్ ఇది.
దగ్గర దగ్గరగా 10 ఎకరాల్లో మాల్ ఉంటుంది. 10 ఎకరాల్లోనేమో కార్ పార్కింగ్. ఇక్కడ మాల్ కన్నా పార్కింగ్లే పెద్దగా ఉంటాయి. అసలు దాంట్లోకి వెళ్ళి ఎంత నడిచినా చాలా పెద్దదన్నమాట. అది ఫెరారీ వాళ్ళు రన్నింగ్ అవుతుంది. మాల్లోకి డైరెక్ట్లో వ్యాన్లు, బస్సులు, కార్లు డైరెక్ట్ వెళ్ళిపోతాయి మాల్లోకి. పార్కింగ్ పెద్ద పార్కింగ్ అవుతుంది. ఇక్కడ గార్డెనర్లు కూడా మన ఇక్కడ వ్యవసాయం చేసిన వాళ్ళందరూ గార్డెనర్. ఇంకో విషయం ఏంటంటే నేను చేసిన కంపెనీ అల్దార్. ఇక్కడ చుట్టుపక్కల అల్దార్ ప్రాపర్టీ ఉంటుంది చూసారు. ఇది అల్దార్, ఈ యాస్మాల్కి సంబంధించింది అల్దార్ కంపెనీ అనమాట. ఇక్కడ అబుదాబి దాంట్లో పెద్ద ఫేమస్ ఉన్నది అల్దార్ అన్నమాట బిజినెస్ పరంగా. చుట్టుపక్కల ఉన్నదంతా అల్దారే. పెద్ద అపార్ట్మెంట్లు కడతారు, హోటళ్ళు, రెస్టారెంట్స్, ఐలాండ్లు. ఈ రోడ్ కన్స్ట్రక్షన్లు అన్నీ అల్దారే చేస్తాడు. అంత పెద్ద కంపెనీ అల్దార్. ఇదంతా కింద ఓపెన్ పార్కింగ్ ప్లేస్. ఇది ఇప్పుడు ఈ పక్కన కడమాట. ఇది లోపల 2 అంతస్తుల పార్కింగ్. ఇది మాల్కి యువత పక్కన అవతల పక్కన పార్కింగ్ కనిపిస్తుంది. యాస్మాల్, ఇది యాస్మాల్ ఎంట్రన్స్ వచ్చేసాను పార్కింగ్ నుంచి. ఇదేంటి బస్సు రెస్టారెంట్ కొత్త ఏదో పెట్టాను. బస్సు రెస్టారెంట్. దీనికి ఎంట్రన్స్ 6-7 ఎంట్రన్స్ ఉంటాయి. ఈ ఎంట్రన్స్ నార్మల్గా మా వైపు నుంచి ఉంటుంది. ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ నుంచి ఎలా ఎంట్రన్స్ వెళ్ళాలంటే కిలోమీటర్ దూరం ఉంటుంది. అందుకే ఇక్కడ గమ్ముని దారి తప్పిపోయామంటే మళ్ళీ అటు నుంచి రావడానికి గోల్డ్ అయిపోతుంది. ఫస్ట్లో మేము కొత్తలో ఉన్నప్పుడు కన్ఫ్యూషన్ పడ్డామన్నమాట. రిచ్ లుక్, క్వాలిటీ అంతా ఉంటుంది. అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి షెడ్లు. ఇట్లా షాపింగ్స్ 3 స్టెప్పుల కింద ఉంటాయి. పైన ఒక స్టెప్, దాని మీద స్టెప్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ కూడా ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేశారు కాబట్టి జనం ఎక్కడ కనిపించలేదు. జనం అంటే ఇక్కడ వీడియో తీయడానికి కూడా అలౌడ్ ఉండదు. అన్నీ మనం కొనలేము. ఇక్కడ అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బ్రాండెడ్స్, ఇంటర్నేషనల్ బ్రాండెడ్స్ అన్నీ దొరుకుతాయి యాస్మాల్లోనే. క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయి. మనీ ఉంటే అన్నీ ఉన్నట్టు, మనీ ఉంటే అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మనం వచ్చే పని వేరే పని కాబట్టి మనం ఇప్పుడు కిందకి వెళ్ళాల్సి వస్తుంది. నేనైతే యాక్చువల్లీ క్యారీఫోర్ వెళ్తాను. అంటే మనకి సంబంధించిన నేను ఎక్కడ ఉంటాయి. అరబిక్ వాళ్ళు కూడా ఉన్నారు. అంతా డిన్నర్, బ్రేక్ఫాస్ట్ చేస్తారు చుట్టుపక్కల. మెయిన్ సెంటర్ అనమాట. రెస్టారెంట్ బాగుంటుంది. మామూలుగా లగ్జరీ. మొన్నటి వరకు క్రిస్మస్ అయింది కాబట్టి క్రిస్మస్కి సంబంధించిన ప్లేట్, లైటింగ్ ఎక్కువ ఉండాలి. డబ్బు తీసుకుంటే ఏటీఎమ్స్ ఉంటాయి ఈ రకంగా. యాక్చువల్లీ నేను
మనీ మనీ కడతగలుగుతున్నాను, అందుకే కింద క్యారీ ఫర్ కింద ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇది అల్దార్ బోర్డు మాదే. ఎక్కడ చూసిన అల్దారే కనపడుతుంది. ఆ అల్దార్లో మనం మెయింటైన్ చేస్తాం. ఇది క్యారీ ఫర్ పెద్ద మార్కెట్, ఇది సూపర్ మార్కెట్. ఇప్పుడు పైన 2 స్టేర్లు క్యాజువల్గా ఇలాగ ఉంటాయి, మొత్తం ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న షాపులు బయట. అవి అయితే బ్రాండెడ్ ఐటమ్స్, పెద్ద పెద్ద షాపులు. మనీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు చూసారా, డ్రై ఫ్రూట్స్, లేదా బంగారం షాపింగ్ మెటీరియల్, ఈవెన్ ఆల్కహాల్, ఎంతో ఒక రెస్టారెంట్. ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్. సరే, ఇంకా నా పని చూసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి అటు నుంచి వెళ్ళిపోతాను.